నేను అడుగుతున్నా. ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, నిజాయితీగా రాజకీయం చేస్తుంది. పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలని అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాం. పేదవాడికి 4,000 రూపాయలు నేరుగా పెన్షన్ ఇవ్వాలని తెచ్చాం. గ్యాస్ సిలిండర్ 3 ఉచితంగా ఇవ్వాలనుకుని ఇస్తున్నాం. త్వరలోనే మరి ఏదైతే ఆర్టీసీ ఉచిత సిస్టమ్ పెట్టామో అది కూడా పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నాం. పంచాయతీల కాడ నుంచి ప్రతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి రోడ్లు, భవనాలు అన్ని పూర్తిగా డెవలప్ చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నాం. ఇలా భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి, మన్యం జిల్లా కాబట్టి మన్యంలో గతంలో కష్టపడి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని చెప్పి ఈరోజు ప్రపోజల్ తీసుకొచ్చి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు అతి తొందరగా త్వరితగతిన పూర్తి చేసి దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని చెప్పి ఆలోచన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రశ్నించేది. సిగ్గుండాలి సార్. గతంలో ఎన్టీఆర్ పేరుంటే ఆ ఎన్టీఆర్ పేరు తీసి అక్కడ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ అని చెప్పి హత్యా రాజకీయాలకి, దొంగ రాజకీయాలకి, కక్షపూర్తుల రాజకీయాలకి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఇంకా ఇవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా షర్మిల కూడా ఆ ప్రశ్న అడిగారు, నేను దాని తర్వాత వస్తా. ఇంకొక ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఈ 100 రోజుల్లో మీ కూటమి ప్రభుత్వం మీద వచ్చింది ఏంటి అంటే, ఈ 100 రోజుల పాలనలో 2 ముక్కల్లో చెప్పాలంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అధికారులపై వేధింపులు, మీకు నచ్చని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి పోస్టింగ్ లేకుండా చేయడం. ఇదే ప్రశ్న ఇంకొకలా కూడా అడిగారు. ప్రజల దృష్టి మరల్చడానికే ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపులకు దిగిన మాట వాస్తవం కాదా? మేబీ ఈ జత్వానీ కేసుకి సంబంధించి ఈ ప్రశ్న అడుగుంటారని అనుకుంటున్నా. సో ఐపీఎస్లకి ఐఏఎస్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా మీ ప్రభుత్వం ఎందుకని చెప్పి ఉంచింది అనేది వీళ్ళ అలిగేషన్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గతంలో ఏ ఐఏఎస్లు అయితే, ఏ ఐపీఎస్లు అయితే, ఏ సిఏలు అయితే, ఏ ఎస్ఐలు అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హింసించారో, తప్పు చేయకుండా కేవలం వైసీపీ పార్టీని చూసుకొని, వైసీపీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, వారి ఎమ్మెల్యేలని, మంత్రులు చూసుకొని ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వారిని ఖచ్చితంగా శిక్షిస్తానని చెప్పి కంపల్సరీగా నారా లోకేష్ గారు చెప్పడం వాస్తవం. అయితే రెడ్ బుక్ లో ఏం చేస్తారు? ఎవడైతే తప్పు చేస్తారో, తప్పు చేసిన వారిని మాత్రమే, మిగతా వాళ్ళు ఎందుకు సార్ రాయలేదు? రెడ్ బుక్ లో మిగతా వాళ్ళ పేర్లు రాయలేదే. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే కక్షపూరితమైన రాజకీయాలు చేశారో, ఎక్కడైతే నిజాయితీగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అన్యాయంగా ఆ రోజు అరెస్టులు చేశారో, ఎవరి కుటుంబాల్లో అయితే వీధుల పాలు చేశారో వారి పేర్లు మాత్రమే భయపెట్టిన పరిస్థితి తప్ప ఎవరిని కూడా అన్యాయంగా, లోకేష్ బాబు గారు ఎవరిని కూడా అన్యాయంగా చేసిన పరిస్థితి లేదు. ఈరోజు రెడ్ బుక్ చూస్తే భయపడుతున్నారు సార్. ఈ రోజు 18 కేసులు 19 కేసులు పెట్టుకొని సుమారు 18 నెలలు 19 నెలలు జైల్లో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి అన్న నారా లోకేష్ ని ప్రశ్నించడానికి సిగ్గుండాలి సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నా, రెడ్ బుక్ చూస్తే భయపడుతున్నారు. ఈరోజు రెడ్ బుక్ చూస్తే భయపడేది. ఈరోజు లోకేష్ బాబు గారు అంటే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్న వ్యక్తి. ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూడలేదా సార్? 5 కోట్ల మంది జనాభా చూడలేదు సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంటే స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చి, పర్మిషన్ మేము ఇచ్చి, యాజ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇస్తే రాష్ట్రం అంతా మరి పాదయాత్ర చేసి అధికారంకి వచ్చిన మాయ మాటలు చెప్పి అధికారంకి వచ్చారు. కానీ ఏనాడైనా లోకేష్ బాబు గారు ఏనాడైనా సరే వారి తండ్రి కానీ వారి కుటుంబాన్ని కానీ ఎవరిని విమర్శించిన పరిస్థితి ఉందా? ఈరోజు పోలీసులు లోకేష్ బాబు గారు మైక్ లాక్కున్నారు సార్. లోకేష్ బాబు గారు నడిస్తే ఆ పర్మిషన్ ఇవ్వలేదు సార్. వారి తండ్రి గారిని అరెస్ట్ చేస్తే కనీసం చూడటానికి వెళ్తానంటే ఆ రోజు బందోబస్తు పెట్టి అడ్డుకున్న పరిస్థితి మీరు చూడలేదా సార్? మరి అటువంటి పోలీసులు ఏం చేయాలి సార్? మీరే చెప్పండి. ఈ రోజు ఒక ఇంట్లో పెద్ద కొడుకు తప్పు చేస్తేనే, చిన్న కొడుకు తప్పు చేస్తేనే తల్లిదండ్రులు మందలించిన పరిస్థితి చూస్తే మరి రాష్ట్రానికి పెద్ద కొడుకు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా, మోసపూరితంగా, కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే ఆ పోలీసులు ప్రశ్నించాల్సిన పరిస్థితి మరి నారా లోకేష్ గారికి లేదా అని అడుగుతున్నా. ఈ రోజు నేను ఖచ్చితంగా అడుగుతాం. ఖచ్చితంగా ఎవరైతే మోసం చేశారో, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరినీ కంపల్సరీగా నారా లోకేష్ గారు వదిలే పరిస్థితి లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తాం. అది తెలుగుదేశం పార్టీలో తప్పు చేసినా సరే వారిని నేరుగా సస్పెండ్ చేయడానికి నారా లోకేష్ గారికి అధికారం ఉంది. దానిలో భయపడే ప్రసక్తి లేదు. అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. 5 కోట్ల మంది సంక్షేమ అభివృద్ధి నారా లోకేష్ గారికి ముఖ్యం. వారికి కావాల్సిన ఏదైతే పేదవారికి మంచి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు నారా లోకేష్ గారు లాంటి మంచి లీడర్ ఈ 5 కోట్ల మంది జనాభాకు దొరకడం ఈ రోజు మనం చేసుకునే అదృష్టం.
సో ఓవరాల్గా ఈ 100 డేస్లో సరే వైసీపీ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు వచ్చాయి. ఇక ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కొన్నింటికి ఏంటంటే ఎస్ ప్రజల దగ్గర నుంచి మీకు వచ్చినటువంటి అభినందనలు దేని మీద వచ్చాయి ముఖ్యంగానే చూస్తే ఈ మొత్తం శ్వేతపత్రాలు ఫస్ట్ ఇమీడియట్గా రిలీజ్ చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ లేదు అంటే ఉన్నటువంటి మొత్తం అన్ని వ్యవస్థలకి సంబంధించి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఇరిగేషన్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అన్నింటి మీద ఇది ప్రజల కళ్ళకి కట్టినట్టుగా చూపించారు అని ఇతరత్ర ఉన్నటువంటి విపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా మీ కూటమి ప్రభుత్వానికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి వచ్చినటువంటి ప్రశంస, మొత్తం పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించి 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం. గత 5 ఏళ్లలో ఇది ఎక్కడ జరగలేదు అన్నది వాస్తవం. ఇది ఒకటి. అలాగే ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్గా అర్జీలు స్వీకరించడం. ముందుగా మీ కూటమి ప్రభుత్వాన్ని మీడియా తరఫున నేను ఒక్కదానికి నేను అభినందిస్తున్నా. ఏంటి అంటే ఈ 100 రోజుల్లో బూతులు ఎక్కడ వినలేదు రామ్ గారు, ఎక్కడ బూతులు అయితే వినలేదు, చెట్లు నరికేయడాలు ఎక్కడ చూడలేదు, పరదాలు ఎక్కడ చూడలేదు. సో వీటికి ప్రజల్లోనే ఉన్నాము అని మీరు చెప్తున్నందుకు గాను, అంటే మాకు 164 ఇచ్చేశారు, ఇంత భారీ మ్యాండేట్ అసలు ఇంకెవరికి లేదు, అధికారం మొత్తం మా చేతుల్లోనే ఉంది, మేము ఎలా ఉంటే ఎవరికి కావాలి, మమ్మల్ని ఎవడు అడుగుతాడు అనేటువంటి